మక్తల్ నియోజకవర్గానికి కోర్టును అధికారంగా తీసుకువచ్చినందుకు నేడు మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో లాయర్ల బృందం మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారిని శాలువాతో సత్కరించి మీడియా సమావేశంలో పాల్గొని వారి కృతజ్ఞత తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తున్నానని తెలిపారు. మనకు ఇప్పటికీ వచ్చిన డిగ్రీ కళాశాల మరియు కోర్టుకు సొంత భవనం లేదు. రాబో రోజుల్లో ఈ భవనాలను కూడా నిర్మిస్తామని తెలియజేశారు. సోదరుల మధ్యలో సంతకు కూడా ఒక 6 ఎకరాల భూమిని మనం కేటాయించమని ప్రభుత్వం అడిగినాం. అది కూడా సానుకూలంగా స్పందించిందన్నమాట మీకు తెలియజేస్తా ఉన్నా. ఊరికి ఇవి కళ, సంత అనేది ఊరికి కళ. చుట్టుముట్టు ఊర్లన్నీ కూడా క్లబ్ అయ్యడానికి ఒక అవకాశం. సంత మీద పాట పాడిన అతని పేరు గోరెడ్డంకర్లకు రాష్ట్ర నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. సంత అంటే అంత అద్భుతమైంది కాబట్టి సంతను మనం మిగిల్చుకోవాలా, మన మక్తల్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలా. మా బాలయ్య బాధపడుతూ చెప్పిండు అంటున్నది అన్న, బాలయ్య ఎంతమంది అన్నా నన్ను ఎంత ఎరికట పెట్టినా ఎన్ని నా మీద అవాకులు జవాకులు అన్నా మనమంతా కలిసి ఏ తీర్మానం చేసుకొని మనం 27-28 పనులు మక్తల్కి చేద్దామని డిసైడ్ అయినామో ఈ మక్తల్ నియోజకవర్గంలో వాళ్ళు ఎన్ని బురద తల్లినా లేకుంటే నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనందరినీ ఖచ్చితంగా 28 పదులు ప్రజలకు మనం మాటిచ్చినాం. ప్రజలు ఆ నమ్మకంతో మనం గెలిపించారు కాబట్టి ఆ పనులు పరిపూర్ణంగా చేసే ప్రయత్నం చేసే దిశగా, పనులు పూర్తి చేసే దిశగా మనం ప్రయత్నం చేద్దాం. అన్న వాళ్ళ గురించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు అనబట్టే ఇంకా కొంత నాకు కూడా ఇది చేసిన చూపిద్దాం అన్నామని చెప్పేసి అనుకుంటున్నా. ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు. కానీ ఒకటి కోరుతా ఉన్నా, నా మీద ఇంత పెద్ద అభియోగం పెట్టినటువంటి నా రక్తమే నన్ను ఇబ్బంది పెడుతుందన్న బాధ తప్పించిన వేరే బాధనే లేదు. దయచేసి ఇప్పటి నుంచి నేను కోరుతా ఉన్నా, దయచేసి మక్తల్ అభివృద్ధి కోసం మీరు ఎక్కడ కూర్చోమన్నా కూర్చుంటా, రోడ్డు మీద కూర్చోమన్నా కూర్చుంటా, ఏడ కూర్చోబెట్టి కూర్చుంటా, ఏం చేయమంటే చేస్తా, ఎన్ని సజెషన్ చేస్తే తీసుకుంటా. మీ ఆలోచన ఆ విధానాన్ని నా ఆలోచనగా చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తా తప్పించి ఇట్లా మక్తల్ అభివృద్ధి విషయంలో ఇంత ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు. అది ఒక సూచన మాత్రమే. మన దీన్ని నన్నే అంటావా అని చెప్పి దీన్ని ఇంకా నన్నంతా తప్పు పని చేయకండి. దయచేసి నేను మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా, ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నిన్న కూడా మీటింగ్లో కూడా చెప్పారు, కరెక్ట్గా సీఎం గారు చెప్పిన అలా ఏంది పరిస్థితి. ఆత్మకూరులో దవాఖాన లేదు, అమర్చింతలో దవాఖాన దేశ ప్రకాశ్ రెడ్డి కట్టిస్తుంది, గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి లేదు. నల్గొండ పిహెచ్సిలో డాక్టర్ లేడు. మక్తల్ కాన్స్టిట్యూన్సీలో 13 పిహెచ్సీలు ఉంటే 8 పిహెచ్సీలకు ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోతే వ్యవస్థ ఎట్లా నడుస్తుందని చెప్పగానే వెంటనే 8 మంది డాక్టర్ని అలొకేట్ చేయమని చెప్పేసి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ లేదా ఈ ప్రాంతం అంతా ఇరిగేటెడ్ అయ్యి వ్యవసాయం పెద్ద ఎత్తున చేయడానికి మనకు అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా మక్తల్లో ఉన్నటువంటి బొందలపూట గట్ట దాటిన తర్వాత జక్లేర్ కానీ జోలాపురం కానీ గుడిగండ్ల కానీ ఈ ప్రాంతం అంతా మనకు నీళ్లు లేని, వ్యవసాయం నీళ్ళు లేని పరిస్థితి. అదే మాదిరిగా ఉట్కూరు మండలంలో ఒక్క ఎకరం కూడా నీళ్లు పారలేని పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న మన ఆలోచన విధానాన్ని, మన అవసరాన్ని గుర్తించి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 38,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టిండు. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా అన్ని వర్కులు అయిపోయి ఫిజిబిలిటీ చూస్తూ ఉన్నారు. ఇంకా అది త్వరలో అది కూడా పూర్తి కాబోతుంది. మక్తల్ ప్రజలు ఏ ఆశతో, ఏ ఆలోచనతో మనందరి నమ్మకం పెట్టి మనకు ఆశీర్వాదం చేశారో ఆ ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమంతా కలిసి ఒక టీంగా ఏర్పడి ఈ ప్రాంతాన్ని బాగు చేద్దాం.